అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటా. భావనారాయణ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి దివ్య క్షేత్రంలో మీరంతా కూడా ఉన్నారు. ఇక్కడ క్షేత్రవాసులుగా మీరెంతో అదృష్టవంతులు. ఇక్కడ ప్రతి సంవత్సరం భావపురి భావనారాయణ స్వామి రథోత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరంలో రథయాత్ర ప్రారంభించాం. సో ఈ సంవత్సరం కూడా ఇక్కడ కొనసాగుతుంది. సో రథయాత్రలో భాగంగా భగవంతుడు ఏం చెప్తుంది, మనకు శాస్త్రం ఏం బోధిస్తుందంటే, రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఆ రథారూఢుడైనటువంటి జగన్నాథ స్వామిని ఎవరైతే రథం మీద దర్శించుకుంటారో, ఆ దర్శించుకున్నంత మాత్రం చేతనే మళ్ళీ వాళ్ళకి జన్మ అంటూ ఉండదు, మళ్ళీ మరొకటి జన్మ అంటూ ఉండదు. వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి చేరుకుంటారు, భగవద్ ధామాన్ని చేరుకుని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి నాకు శాస్త్రం వర్తిస్తుంది. సో రథం మీద జగన్నాథ స్వామిని దర్శించుకోవడం, రథాన్ని లాగడం, ఇదొక సేవ. ఇంకా భగవంతుడికి చాలా ప్రియమైనటువంటిది కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనం. అంటే కేవలం రథం లాగడమే కాదు, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ భగవంతుడి ఎదుట, భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం భగవంతుడి ఎదుట నృత్యం చేస్తూ భగవంతుడి నామాన్ని బిగ్గరగా కీర్తించడం. సో ఇది ఒక భక్తిలో ఇంకొక అంగం. అదేవిధంగా ఇక్కడ ఒక చీపురు ఉంది, తీసుకురండి. తీసుకురమ్మా. మీరు జగన్నాథపురిలో మీరు చూడండి, పట్టుకోండి, ఇలా పట్టుకొని చూపించు. ఈ చీపురుని ఎవరికి ఇస్తారు తెలుసా? ప్రతాపరుద్ర మహారాజు మొత్తం కళింగ రాజ్యాన్ని వెళ్ళి, కళింగ అంటే ఒరిస్సా, ఉత్కల ప్రదేశం ఒరిస్సా. సో ఒరిస్సా ప్రాంతాన్ని ఏలే మొత్తం ఆ రాజు అయినటువంటి ఆ రాష్ట్రానికి రాజు అయినటువంటి ప్రతాపరుద్ర మహారాజు మొత్తం దేశాన్ని ఏలే రాజైనా సరే భగవంతుడి ముందు తాను సేవకుడే అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ భగవంతుడి ఎదుట ఆ చీపురు, భగవంతుడి యొక్క రథం ముందుకు సాగుతుంటే రాజుగారు మొత్తం ఆ పుర వీధులన్నింటినీ కూడా చక్కగా చిమ్మేవారు. సో ఇది వినమ్రంగా మన భగవంతుని సేవించేటటువంటి పద్ధతి. భగవంతుడు మొత్తం జగత్తుకి నాథుడైనటువంటి వాడు జగన్నాథుడు. జగన్నాథ్ ఎవరు? మొత్తం ఈ జగత్తు, ఈ సమస్త జగత్తుకంతా కూడా నాథుడు, ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. అలాగే బలరాముడు మనకి ఆధ్యాత్మిక శక్తిని చేకూర్చేవాడు. సుభద్రమ్మ తల్లి మన జీవితాన్ని శుభప్రదం చేసేటటువంటి ఆ మహాదేవి. సో జగన్నాథుడు, బలభద్ర, సుభద్రాదేవి యొక్క రథాన్ని లాగినట్లయితే ఎంతో మనకు భగవంతుడు చేసే అమూల్యమైనటువంటి సేవ. సో ఈ విధంగా ఇది మూడో సేవ. ఇక నాలుగో సేవ భగవంతుడి యొక్క ప్రసాద వితరణ, భగవంతుడి ప్రసాదం పంచడం, తర్వాత భగవంతుడి యొక్క పుస్తక వితరణ, తర్వాత ఆ విధంగా భగవంతుడికి ఎవరైనా వీధుల్లో వెళ్తుంటే ఎవరైనా సేవ చేయాలనుకుంటారు, సో వాళ్ళు ఏదైనా కానుకలు భగవంతుడికి సమర్పిస్తే దాన్ని భగవంతుడి సేవ కోసం వాడడం, పుష్పాలు ఫలాలు మార్గమధ్యంలో వెళ్తుంటే వాళ్ళు సేవ చేసుకునే అవకాశం. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ. సో దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ రథాన్ని లాగండి. సో అదేవిధంగా భగవంతుడి సేవ ఇక్కడి నుంచి ప్రారంభమై మొత్తం వీధుల్లో ఇక్కడ సంచరించి ఆఖరికి ఇక్కడే ముగిస్తుంది. తర్వాత అందరికీ ప్రసాదం కూడా ఉంటుంది. ఒకసారి చెప్పండి, జై జగన్నాథ స్వామికి, జై జగన్నాథ స్వామికి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్కి.